సాయి జీవిత చరిత్ర. మన మనసే మన మార్గదర్శి. మనస్సు మహాచంచలమైనది. క్షణమైనా కుదురుగా ఉండదు, ఉండనివ్వదు. ఏవేవో ఆలోచనలు కలిగిస్తుంది, మరేవో చేయాలనిపించేలా చేస్తుంది. సత్ప్రవర్తనకు, మంచి స్వభావానికి కారణభూతమైన మనస్సును ఎవరైతే అదుపులో ఉంచుకోగలుగుతారో వారే వ్యక్తిత్వ సంపన్నులవుతారు. మనిషి మనస్సును ఉపయోగించుకునేదే తక్కువ. చాలా సందర్భాలలో అది చెప్పినట్లే నడుచుకుంటాడు, అది చెప్పిందే వింటాడు, అది చెయ్యమన్నదే చేస్తాడు. అంతే తప్ప దానిని తన స్వాధీనంలో ఉంచుకోవాలనుకోడు. నిజానికి మనస్సు చెప్పినట్లు మనం వినటం కాక దానిని మన అదుపాజ్ఞలలో పెట్టుకోగలిగితే ఆ మనిషి నితర సాధ్యాలను సొంతం చేసుకోగలడు. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. అలా మనస్సును పొదివి పట్టుకోగలిగిన వారే యోగులు. అలాంటి వారిలో అగ్రగణ్యులు శ్రీ సాయి. అంతటి గొప్ప మనస్థితిని మనం సాధించలేకపోవచ్చు. కనీస ప్రయత్నంతోనైనా మనసును నియంత్రించుకోవచ్చు. మనం చేయాల్సిన ప్రయత్నాలకు అనుగుణంగా దానిని మార్చుకోవచ్చు. మన మనసే మనకు మంచి మార్గదర్శిగా నిలవాలంటే ఎడతెగని ఆలోచనలతో చెలరేగిపోయే మనసుకు పగ్గాలు వేయక తప్పదు. రథం ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథాన్ని నడిపే సారథి. మనసు కళ్ళెం, కోరికలు గుర్రములు. ఎవరికి గ్రహించు శక్తి ఉండదో, ఎవరి కోరికలకు వారి స్వాధీనంలో ఉండవో అతడు గమ్యాన్ని చేరలేడు. చావు పుట్టుకలనే చక్రంలో పడి కొట్టుమిట్టాడుతాడు. తన వివేచనాశక్తితో మంచి చెడులను ఎంచుకొని ఎవరైతే కళ్యాణ్ణి లాగి పట్టుకోగలరో వారు తమ గమ్యాన్ని సులభంగా చేరగలరు. జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలంటే బాబా పలికిన ఈ పలుకులను అనుక్షణం గుర్తుంచుకోవాలి. మనస్సు స్వాధీనంలో ఉంటే కోరికలు గుర్రాలై పరిగెత్తవు. ఒకవేళ అదుపు తప్పినా మన వివేచనాశక్తితో తిరిగి ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు. శ్రీ సాయినాథాయ నమః.